తైలం కొమ్ము తీసాడు, ఆయనే పోసిండు, పట్టాభిషేకం చేసిండు. ఆనాడు సౌలుని సమూయేలు ఏ విధంగా అయితే తైలముతో అభిషేకించిండో అలానే ఎలీషా ప్రవక్తల్లో ఒక అతడు యెహూను కూడా అలానే అభిషేకించాడు. ఆనాడు దావీదుని ఎలాగైతే సమూయేలు అభిషేకించిండో సేమ్ అలానే ఈరోజు ఎలీషా ప్రవక్తల్లో ఒకతను యెహూని అభిషేకించాడు. అభిషేకించడంలో ఉద్దేశం ఏంటి అంటే రాజుగా నియమించడం, అది దేవుని చేత. ఇప్పుడు దీన్నే ఫాలో అయ్యి చాలా మంది ఏమనుకున్నారంటే దేవుని చేత అభిషేకించబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సేవకులు. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సేవకులు అసలు సేవకులే కాదనేది వాళ్ళ ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మీరు కూడా అదే విశ్వాసంతో ఉన్నారేమో ఆలోచన చేయాలి. అయితే చాలా మంది ఏంటంటే మేము అభిషేకించబడినటువంటి వాళ్ళం, మేము రెవరెండ్లు, మేము పూజ్యులు, మేము బిషప్లు, మేము పోపులు, మేము రెవరెండ్లు, లేదా మేము ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు అనుకుని ఉంటారు. అనుకొని మిగిలినటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి సేవకులు ఎవరైనా సరే వీళ్ళు అసలు సేవకులు కాదు, వీళ్ళు అభిషేకించబడినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు పూజ్యులు కాదు, వీళ్ళు రెవరెంట్లు కాదు, వీళ్ళు పోపులు కాదు, వీళ్ళు మరి ఏది కాదు, వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళ ముందు ఏముంటుంది? బ్రదర్ అనే ఉండేది, లేదా సహోదరులు అని ఉండేది, అంతేగాని అయ్యగారు అని ఉండదు, లేదా యెహోవా చేత బయలుపరచబడినటువంటి అయ్యగారు లేదా సంఘాలు అని ఉండదు, సహోదరులు మాత్రమే. మరి వీళ్ళకి ఏ అధికారంతో వీడు వాక్యాన్ని బోధిస్తున్నారు? మరి తప్పేగా బోధించడం. మరి ఏ అధికారంతో బోధించారు అంటే మనకు తెలిసినటువంటి వాక్యం ఏది అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దాని ప్రకారం బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కళ్ళు దేవుని సొత్తైనటువంటి ప్రజలు, యాజకులు, తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు. దేవుని ప్రజలే కాదు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే అక్కడ అదే ఆ మాటలే ఉంది, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయటం అంటే ఏంటంటే ప్రకటించడం, చెప్పడం. అంటే మనని పిలిచినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రకటించాలి. అందుకే కొలస్సీ 1:23 కూడా 23-28 మీరు ఇది మేము క్రీస్తుని ప్రకటిస్తాము అనేటటువంటి మాట ఉంది. క్రీస్తుని ప్రకటించడం అంటే అది. అయితే మనం యాజకులం కాబట్టి, మనం బాప్తిసం పొందినం కాబట్టి, మనం దేవుని సొత్తైనటువంటి ప్రజలం కాబట్టి సేవకులు ఈక్వల్ టు విశ్వాసులు. ఇందులో అభిషేకించబడినటువంటి వాళ్ళు అందరూ అనేది మనం గమనించాలి. అందరం అభిషేకించబడినారు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళు. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, ఆయన పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందుకున్నటువంటి వాళ్ళం మనం. ఆయన సంఘంలో స్తంభాలం మనం, లేదా ఆయన సంఘంలో అవయవాలం మనం. కాబట్టి ప్రతి అవయవం పనిచేయాలి, ఆయా పనులు ఆయా వ్యక్తులు చేయాలి. అయితే క్రీస్తు ప్రభు సంఘంలో ఆదిమ సంఘంలో ఏం జరిగిందంటే సేవకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం చదివినప్పుడు అక్కడ ఆ మాటలు ఉంటాయి. ఏమని ఉంటాయంటే పరిచారకులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, తర్వాత ఉపదేశకులు ఉంటారు, తర్వాత సువార్థికులు ఉంటారు. ఆ సంఘాన్ని నడిపించేటటువంటి పద్ధతులు వీళ్ళందరినీ ఉపయోగించారు. కాబట్టి వీళ్ళందరూ అభిషేకించబడినటువంటి వాళ్ళే. ఎవరి చేత అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత అభిషేకించబడినటువంటి వారు. ఇక వీళ్ళ ముందు తోకలు ఏం అవసరం లేదు, వీళ్ళు కేవలం క్రీస్తునందు సహోదరులు మాత్రమే. అంతేగాని అభిషేకించబడినటువంటి వాడు చెయ్యి ఎత్తేనే పోయింది అనుకోబాగా. కాబట్టి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏం చేసిద్దంటే ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యని తీసేసిద్ది. యాకోబు పత్రిక
5వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఆ మాట గుర్తున్నది.